నమస్తే అని కిరణ్ మాట్లాడుకుంటున్నాను. ఈరోజు మా మొదటి టాటా జెస్ట్ వచ్చిందండి. 2015 రిజిస్ట్రేషన్ అండి. ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది బండి ఫ్రంట్ లుక్ అండి. ఇది రైట్ సైడ్ వ్యూ అండి. టైర్స్ అయితే 70% ఉన్నాయండి. టైర్స్ అయితే బండికి అయితే ఇప్పుడైతే ఎటువంటి పని లేదండి. బండి అయితే చాలా నీట్గా వాడారు సారు. ఇది 2015 మోడల్ అండి. డీజిల్ వర్షను, టాప్ అండ్ మోడల్ అండి. 4 LI వీల్స్ వస్తుంది, 4 పవర్ విండోస్ వస్తాయండి. డిక్కీ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి బండికి. బండి ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ, గ్లాసెస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి బండి. ఫ్రంట్ నుండి అయితే మనకి 70% ఉన్నాయండి టైర్స్. బ్యాక్ అయితే ఒక 50% ఉంటాయండి టైర్స్. బండి డోర్స్ చూపిస్తా చూడండి. కంపెనీతో వచ్చిన పిల్లర్ మార్క్స్ అండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. డ్రైవర్ సైడ్ డోర్ అండి అది. ఇది డ్రైవర్ సైడ్ బ్యాక్ డోర్ అండి. బండి అయితే ఎక్సలెంట్గా ఉందండి. బండి ఇది గూడ్స్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉందండి బండికి. బండి చూపిస్తాను చూడండి. కంపెనీతో వచ్చిన పేస్టింగ్ అంతే ఉందండి. ఎక్కడ బండికి అయితే ఎక్కడ రెస్ట్ అనేది అయితే లేదండి. బండికి అయితే రెస్ట్ అనేది అయితే లేదండి. ఇది బ్యాక్ సైడ్ డోర్ అండి. కంపెనీతో వచ్చిన మార్క్స్ చూడండి. ఇది కో డ్రైవర్ సీట్ డోర్ అండి. పిల్లర్ పంచెస్ చూడండి. బండి అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. లోన ఇంటీరియర్ చూపిస్తున్నా చూడండి. ఈ బండికి అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఒకటేమో కో డ్రైవర్ సీట్, ఒకటి ఎయిర్ బ్యాగ్ వస్తుందండి. ఒకటి డ్రైవర్ సీట్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. మాన్యువల్ గేర్ సిస్టమ్ ఉంటుందండి. రివర్స్ క్యామ్ ఉంది, టచ్ స్క్రీన్ ఉందండి. ఏసీ కూడా గుడ్ కండిషన్లో పనిచేస్తుందండి. బండి రీడింగ్ వచ్చేసి 82,000 మాత్రమే తిరిగిందండి బండి రీడింగ్. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. చూడండి, ఎక్కడ కూడా ఇంత స్క్రాచ్ అనేది లేదండి బండికి. చూడండి, సీట్ కవర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి. లెదర్ సీట్ కవర్స్ మంచి నీట్గా మెయింటైన్ చేస్తారండి బండి. ఇది బ్యాక్ అండి. సీట్ కవర్స్ అయితే ఎటువంటి పని లేదండి. బండి అయితే మంచిగా ఉన్నదండి బండి. మళ్ళీ చెప్తున్నా వినండి. 2015 ఎండింగ్ 2016 రిజిస్ట్రేషన్ అండి బండి. డీజిల్ వర్షను, టాప్ ఎండ్ అండి. టాటా జెస్ట్ 4 LI వీల్స్ ఉంటాయండి. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయండి. మాన్యువల్ గేర్ సిస్టమ్ అండి. బండి వచ్చేసి 82,000 మాత్రమే తిరిగిందండి. సార్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 280 చెప్తున్నారండి. ఇది ఢిల్లీ నుంచి ఆన్ రోడ్ వేసుకొచ్చామండి బండికి అయితే ఇప్పుడు ఏ పని లేదండి బండికి అయితే. ఎన్ఓసితో కలిపి చెప్తున్నామండి. బై రోడ్ ఛార్జెస్ కూడా ఏం లేదండి. మాకు కమిషన్ లాంటిది అయితే ఏమీ లేదండి. కమిషన్తో సహా మేము చెప్తున్నామండి. బండి ఒకసారి డ్రైవ్ చేసి చూపిస్తా చూడండి. బండి డ్రైవ్ చేసి చూపిస్తా ఒకసారి చూడండి. బండి ఇంజన్ కండిషన్ చూడండి. యాప్రాను, ఇది రైట్ సైడ్ అండి. రైట్ సైడ్ యాప్రాను, నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. ఇంజన్ కూడా చాలా నీట్గా ఉందండి. లెఫ్ట్ యాప్రాన్ అండి. బ్యాటరీ కూడా కొత్తది వేసారండి. బ్యాటరీ ఇంజన్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. ఈ కంపెనీతో వచ్చిన స్టిక్కరింగ్ చూడండి. బండి అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. ఒకసారి బండి ట్రైల్ వేసి చూపిస్తా చూడండి. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి బండి. మళ్ళీ చెప్తున్నా అండి, బండి మోడల్ వచ్చేసి 2015-16 రిజిస్ట్రేషన్ బండి. డీజిల్ వర్షన్ బండి అండి. టాప్ ఎండ్ మోడల్, 4 LI వీల్స్ ఉంటుంది. మాన్యువల్ గేర్ సిస్టమ్ ఉంటుంది. రివర్స్ క్యామ్ ఉందండి. సార్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 280 అండి. విత్ ఎన్ఓసి ఇన్వాయిస్తో కలిపి, బై రోడ్ ఛార్జెస్తో కలిపి. కమిషన్ ఏమి ఉండదండి.
ఈ బండి కనుక నచ్చినట్లయితే నా నెంబర్ వచ్చేసి 9640058528 అండి, 58528 అండి. బండి రన్నింగ్ కండిషన్ చూడండి. ఈ బండి కనుక నచ్చినట్లయితే నా నెంబర్ వచ్చేసి 9640058528 అండి. జై హింద్.